హాయ్ ఆల్, క్రీమీగా డెలీషియస్గా ఉండే పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూద్దాం. ఒక కడాయి తీసుకుని వాటర్ యాడ్ చేసి అందులో దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, షాజీరా, ధనియాలు, టొమాటో, ఆనియన్, జింజర్, గార్లిక్ అన్నీ వేసి బాయిల్ చేసుకోవాలి. టొమాటో, ఆనియన్ మెత్తగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి అవి చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకుని ముందు నానబెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకుని బాగా మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. జీడిపప్పు నానబెట్టకపోతే బాయిల్ అయ్యేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో బటర్ యాడ్ చేసి బటర్ మెల్ట్ అయ్యాక కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ ఒకసారి ఫ్రై అయిన తర్వాత ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం షుగరు, కొంచెం కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. అది ఒక 1 మినిట్ బాయిల్ అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తరువాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుని బాగా కలిపి ఒక 10-15 మినిట్స్ పాటు మూత పెట్టి క్లోజ్ చేసి ఉంచేయాలి. ఇప్పుడు పైకి కొంచెం ఆయిల్ పైకి తేలుతూ వస్తుంది. అప్పుడు ఒకసారి కలుపుకొని పైన నుంచి కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకుని బౌల్లోకి తీసుకుని వేడివేడి చపాతీతో కానీ పూరితో కానీ సర్వ్ చేసుకొని తింటే సింపుల్గా అయిపోయే పన్నీర్ బటర్ మసాలా రెడీ.